హాయ్ ఫ్రెండ్స్, ఈ హిరోషిమా నాగసాకి స్టోరీని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ముందు రెండో ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 2 ఎందుకు జరిగిందో కొంచెం చూద్దాం. దీనికి ముందు ఏం జరిగింది, అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? కమాన్, సింపుల్గా చూద్దాం. మొదట 1914లో మొదటి ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 1 జరిగింది. ఐరోపాలో అన్ని దేశాలు బయటికి శాంతిగా కనిపించినా లోపల లోపల గొడవలు, టెన్షన్స్ ఉండేవి. ఎవరు గొప్పో, ఎవరు ఎక్కువ భూమిని, ఆయుధాలని సంపాదిస్తారో అని ఒక రేస్ నడిచింది. ఆస్ట్రియా, హంగరీ లాంటి దేశాలు మేం ప్రపంచాన్ని రూల్ చేస్తామని కలలు కన్నాయి. కానీ సెర్బియా అనే చిన్న దేశం ఆస్ట్రియా పాలసీలను సహించలేకపోయింది. ఇప్పుడు సీన్ ఏంటంటే 1914 జూన్ 28న ఆస్ట్రియా యొక్క బిగ్ షాట్ ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ సెర్బియాకి వచ్చాడు. అక్కడ గావ్రీలో ప్రిన్సిప్ అనే ఒక సెర్బియన్ యువకుడు తుపాకీతో వాళ్ళని కాల్చేశాడు. దాంతో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. సెర్బియాకి రష్యా, అప్పటి సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసింది. అలానే ఆస్ట్రియాకి జర్మనీ బ్యాకప్ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు ఒక్కొక్కటిగా ఈ గొడవలో దూకాయి. అలా ఒక చిన్న ఫైట్ ప్రపంచం మొత్తం యుద్ధంగా మారిపోయింది. అమెరికా మాత్రం మొదట్లో చిల్గా ఉంది. మీ గొడవ మీరు చూసుకోండి, మాకు ఈ లొల్లి వద్దు అన్నట్లు సైడ్లో కూర్చుంది. కానీ 1915లో జర్మనీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. వాళ్లు సబ్మెరైన్స్తో బ్రిటన్కి వెళ్లే షిప్స్ని ముంచేస్తున్నారు. అందులో ఆర్ఎంఎస్ లుసిటానియా అనే షిప్ కూడా ఒకటి ఉంది. దాన్ని ముంచేస్తే 1198 మంది చనిపోతారు. అందులో 128 మంది అమెరికన్స్. అమెరికా మొదట దీన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ 1917లో జర్మనీ మెక్సికోకి ఒక సీక్రెట్ మెసేజ్ పంపింది. మీరు మాతో జతకడితే అమెరికా నుంచి మీ భూమిని తిరిగి ఇప్పిస్తామని. ఈ మెసేజ్ని బ్రిటన్ కనిపెట్టి అమెరికాకి చెప్పింది. దాంతో అమెరికాకి కోపం వచ్చి ఇక చాలు అని యుద్ధంలోకి దూకింది. 1918లో ఈ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ ఈ యుద్ధంలో దాదాపు 1 కోటి మంది చనిపోయారు. జర్మనీ ఓడిపోయింది. వాళ్లపై భారీ జరిమానాలు, ఆర్థిక సమస్యలు వచ్చాయి. జనం ఉద్యోగాలు కోల్పోయారు. దేశం పేదరికంలో కూరుకుపోయింది. అప్పుడు ఒక కొత్త లీడర్ ఎంటర్ అయ్యాడు, అడాల్ఫ్ హిట్లర్. మనం జర్మనీని మళ్లీ గొప్పగా చేద్దామని జనాలను రెచ్చగొట్టాడు. జనం కూడా సపోర్ట్ చేశారు. 1939లో హిట్లర్ పోలాండ్పై దాడి చేశాడు. దీనివల్ల రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, అమెరికా పాత్ర. ఇప్పుడు మనం రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, అమెరికా ఏం చేశాయో, ఈ గొడవ హిరోషిమా, నాగసాకి బాంబు దాడుల వరకు ఎలా వచ్చిందో చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధంలో 2 గ్యాంగులు ఉన్నాయి. ఒకటి ఆక్సిస్ గ్యాంగ్, జర్మనీ, ఇటలీ, జపాన్. రెండోది అలైడ్ గ్యాంగ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. అమెరికా మొదట్లో ఈ గొడవలో లేదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వాళ్ళు చాలా డ్యామేజ్ అయ్యారు. ఇంకా రికవరీలో ఉన్నారు. సో మీరు కొట్టుకోండి, మేం సైడ్లో ఉంటామన్నట్టు చిల్ అయ్యారు. కానీ జపాన్ ఆసియాలో ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంది. చైనా, కొరియా ఇంకా చాలా దేశాలను ఆక్రమించేసింది. మేం ఆసియాని రూల్ చేస్తామని ఫుల్ జోష్లో ఉంది. అమెరికా చైనాకి సపోర్ట్ చేస్తూ జపాన్కి నూనె సప్లై ఆపేసింది. జపాన్కి నూనె అంటే లైఫ్ లైన్. ఎందుకంటే వాళ్ల ఆర్మీ, విమానాలు, షిప్స్ అన్నీ నూనెతోనే నడుస్తాయి. ఈ నూనె బ్యాన్ వాళ్లని బాగా ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో 1940లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాడు. అమెరికా నేవీ షిప్స్ని కాలిఫోర్నియా నుంచి హవాయిలోని పెరల్ హార్బర్ అనే బేస్కి మూవ్ చేశాడు. పెరల్ హార్బర్ అంటే అమెరికా నేవీకి సూపర్ ఇంపార్టెంట్ స్పాట్. ఇక్కడ షిప్స్, విమానాలు, సైనికులు ఉంటారు. జపాన్ దీన్ని చూసి భయపడింది. అరే, అమెరికా ఇంత క్లోజ్లో బేస్ సెట్ చేస్తే మన ఆసియా రూలింగ్ ప్లాన్ ఖతమైపోతుందని ఫీల్ అయింది. జపాన్ ఒక ఐడియా వేసింది. మనం పెరల్ హార్బర్ని అటాక్ చేస్తే అమెరికా నీరసపడిపోతుంది, నూనె బ్యాన్ ఎత్తేస్తుంది అని. సో 1941 డిసెంబర్ 7 ఉదయం 7:55 జపాన్ 353 విమానాలు, ఫైటర్ ప్లేన్స్, బాంబర్స్, టార్పెడో ప్లేన్స్ తీసుకుని పెరల్ హార్బర్పై దాడి చేసింది. ఈ దాడి సినిమా సీన్లా ఉంది. ఒక్కసారిగా బాంబులు, టార్పెడోలు, గన్స్తో అమెరికా బేస్ని దెబ్బతీశారు. 2403 మంది అమెరికన్లు చనిపోయారు. 1178 మంది గాయపడ్డారు. అమెరికాకి 8 యుద్ధ షిప్స్లో 4 మునిగిపోయాయి. 300కు పైగా విమానాలు పాడైపోయాయి. యుఎస్ఎస్ అరిజోనా అనే షిప్లోనే 1177 సైనికులు చనిపోయారు. కానీ ఈ దాడి జపాన్కి పెద్ద మిస్టేక్ అయింది. ఎందుకంటే ఈ అటాక్ తర్వాత డిసెంబర్ 8, 1941న
అమెరికా ఇక చాలు అని జపాన్పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి అమెరికా ఫుల్ జోష్లో రెండో ప్రపంచ యుద్ధంలోకి దూకింది. 1941 నుంచి 1945 వరకు అమెరికా జపాన్తో చాలా యుద్ధాలు చేసింది. మిడ్వే ఫైట్, గ్వాడాల్కనాల్ ఫైట్, ఇవోజిమా ఫైట్, ఒకినావా ఫైట్ ఇవన్నీ అమెరికా గెలిచింది. ప్రతి ఫైట్లో జపాన్కి ఓటమి ఎదురైంది. అయినా జపాన్ మేం సరెండర్ చేయం, ఫైట్ చేస్తామని మొండిపట్టు పట్టింది. ఈ స్టబర్నెస్ వల్లే యుద్ధం మరింత సీరియస్ అయింది. అణుబాంబు నిర్మాణం అండ్ నిర్ణయం. 1945 నాటికి రెండో ప్రపంచ యుద్ధం జపాన్తో ఫుల్ హీట్లో ఉంది. అమెరికా సైనికులు, జనాలు అందరూ యుద్ధంతో బాగా టైర్డ్ అయిపోయారు. జపాన్ మాత్రం మేం సరెండర్ చేయం, ఫైట్ చేస్తాం అని మొండిగా ఉంది. అమెరికా ఆలోచించింది, ఇలా కాదు, ఒక పెద్ద షాక్ ఇస్తే జపాన్ సరెండర్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక సీక్రెట్ ప్లాన్ స్టార్ట్ చేశారు. పేరు మాన్హటాన్ ప్లాన్. ఈ ప్లాన్లో రాబర్ట్ ఓపెన్హైమర్ లాంటి సూపర్ స్మార్ట్ సైంటిస్టులు పనిచేశారు. వాళ్ల టార్గెట్ ఏంటంటే అణుబాంబు అనే సూపర్ పవర్ఫుల్ ఆయుధం తయారు చేయడం. ఈ బాంబు ఒక్కసారి పేలితే సిటీ మొత్తం ఒక్క క్షణంలో ఖతమైపోతుంది. 1945 జూలైలో వాళ్లు మొదటి అణుబాంబుని టెస్ట్ చేశారు. పేరు ట్రినిటీ టెస్ట్. ఈ టెస్ట్ న్యూ మెక్సికో అనే ప్లేస్లో జరిగింది. బాంబు పేలినప్పుడు భూమి కంపించింది. ఆకాశం మొత్తం మంటలతో నిండిపోయింది. ఒక్కసారిగా సూర్యుడు భూమిపైకి వచ్చినట్లు అనిపించింది. సైంటిస్టులు కూడా షాక్ అయ్యారు. అరే, ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అని. ఈ టెస్ట్ సక్సెస్ అవడంతో అమెరికాకి కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటికే జర్మనీ లీడర్ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జర్మనీ యుద్ధం నుంచి బయటకు వచ్చేసింది. సో అమెరికాకి ఇప్పుడు జపాన్ ఒక్కటే పెద్ద టార్గెట్. వాళ్లు 3 అణుబాంబులు తయారు చేశారు. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్, థిన్ మ్యాన్. లిటిల్ బాయ్ అనేది యురేనియం అనే ఒక రకం మెటల్తో తయారు చేశారు. ఫ్యాట్ మ్యాన్ ప్లూటోనియం అనే మరో రకం మెటల్తో చేశారు. థిన్ మ్యాన్ కూడా ప్లూటోనియంతోనే, కానీ అది టెస్ట్ చేసేటప్పుడు సమస్యలు వచ్చాయి. ఒక్కోసారి పేల్చే ముందే పేలిపోయే ఛాన్స్ ఉంది. అది చాలా రిస్కీ. అందుకే వాళ్లు థిన్ మ్యాన్ని సైడ్ పెట్టి లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మ్యాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు అమెరికా జపాన్లో 2 సిటీలను టార్గెట్ చేసింది. అసలు అమెరికా ఇలా ఎందుకు చేసింది? దీనికి చాలా కారణాలున్నాయి. హిరోషిమా, నాగసాకి బాంబు దాడులు. 1945లో అమెరికా జపాన్ని ఆపడానికి అణుబాంబ్ అనే సూపర్ పవర్ఫుల్ ఆయుధాన్ని రెడీ చేసింది. మాన్హటాన్ ప్లాన్లో లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మ్యాన్ అనే 2 బాంబులను ఎంచుకున్నారు. జపాన్లో హిరోషిమా, కొకురా అనే 2 సిటీలను టార్గెట్ చేశారు. హిరోషిమాలో 3,50,000 మంది జనాలు, ఆర్మీ బేస్ ఉన్నాయి. కొకురాలో ఆర్మీ ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అమెరికా సైంటిస్టులు ఈ బాంబులు ఎంత డేంజర్గా పనిచేస్తాయో జనాలు ఎక్కువగా ఉన్న సిటీలో టెస్ట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు అసలు దాడుల స్టోరీ చూద్దాం. హిరోషిమా దాడి ఆగస్టు 6, 1945. ఆగస్టు 6, 1945 ఉదయం హిరోషిమా సిటీలో అంతా నార్మల్గా ఉంది. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అమ్మలు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఆఫీస్కి వెళ్లేవాళ్లు బయలుదేరుతున్నారు. ఆకాశంలో ఎనోలా గే అనే అమెరికా P-29 విమానం కనిపించింది. ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోలేదు. అరే, రోజులాగా ఒక ప్లేన్ అనుకున్నారు. కానీ ఈ ప్లేన్లో లిటిల్ బాయ్ అనే అణుబాంబు ఉంది. ఉదయం 8:15 ఈ బాంబు సిటీ మీద పడింది. ఒక్కసారిగా బాంబు పేలింది. అది 15,000 టన్నుల TNT బాంబుల శక్తితో సమానం. సిటీ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఆ క్షణంలో 70,000 నుంచి 80,000 మంది చనిపోయారు. పిల్లలు, పెద్దవాళ్లు అందరూ. బాంబు పేలిన చోట టెంపరేచర్ 4,000 డిగ్రీల వరకు వెళ్ళింది. సూర్యుడు భూమిపై ఉన్నట్లు అనిపించింది. ఇళ్ళు, బిల్డింగ్స్, చెట్లు అన్నీ బూడిదైపోయాయి. కొంతమంది శరీరాలు ఆవిరైపోయాయి. కొంతమంది గోడలపై నీడలుగా మిగిలిపోయారు. గాయపడిన వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. హిరోషిమా సిటీ అంతా ఒక్కసారిగా నరకంలా మారిపోయింది. జనాలు షాక్లో ఉన్నారు. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. నాగసాకి దాడి ఆగస్టు 9, 1945. హిరోషిమా దాడి అయిన 3 రోజుల్లోనే జపాన్ ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. అమెరికా ఆగలేదు. మరో బాంబు వేయాలని డిసైడ్ చేసింది. ఈసారి బాక్స్కార్ అనే విమానంలో ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబుని రెడీ చేశారు. ఈ బాంబు లిటిల్ బాయ్ కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్. 21,000 టన్నుల TNT శక్తితో ఉంది. ప్లాన్ ఏంటంటే ఈ బాంబుని కొకురా అనే సిటీ మీద వేయడం. కానీ కొకురాలో ఆ రోజు వాతావరణం సరిగా లేదు. ఆకాశం మేఘాలతో కప్పేసింది. సో పైలట్ డిసైడ్ చేశాడు, కొకురా కుదరదు, నాగసాకి మీద వేద్దామని. ఆగస్టు 9, 1945 ఉదయం 11:02 ఫ్యాట్ మ్యాన్ నాగసాకి సిటీ మీద పడింది. ఒక్కసారిగా మళ్లీ భారీ పేలుడు. ఈ బాంబు పేల్చినప్పుడు 40,000 మంది ఆ క్షణంలో చనిపోయారు. నాగసాకి కూడా మంటల్లో కాలిపోయింది. ఇళ్ళు, ఫ్యాక్టరీలు, రోడ్లు అన్నీ ధ్వంసమయ్యాయి. హిరోషిమా లాగానే నాగసాకిలో కూడా లక్షల మంది గాయపడ్డారు.
ఈ 2 దాడులు జపాన్ని పూర్తిగా షాక్ చేశాయి. ఆ తర్వాత ఏమైంది? ఈ 2 బాంబు దాడుల తర్వాత జపాన్కి అర్థమైపోయింది, ఇంకా ఫైట్ చేస్తే దేశం మొత్తం ఖతమైపోతుంది. ఆగస్టు 14, 1945న జపాన్ సరెండర్ చేసింది. సెప్టెంబర్ 2, 1945న రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది. ఈ బాంబు దాడులు యుద్ధాన్ని ఆపాయి, కానీ జపాన్కి భారీ నష్టం తెచ్చాయి. హిరోషిమా, నాగాసాకిలో బాంబుల వల్ల వచ్చిన రేడియేషన్, ఒక రకం విష పవర్ చాలా సంవత్సరాల పాటు జనాలను బాధపెట్టింది. లక్షల మంది క్యాన్సర్, స్కిన్ సమస్యలు, పుట్టే పిల్లల్లో లోపాలతో బాధపడ్డారు. ఈ రేడియేషన్ ప్రభావం తరతరాల వరకు కొనసాగింది. వేల సంఖ్యలో పిల్లలు అనాథలయ్యారు. జనాలు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడ్డారు. సిటీలు పూర్తిగా శిథిలమయ్యాయి. జనం భయంతో, దిగ్భ్రాంతితో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఉంది. యుద్ధం అయిపోయాక అమెరికా జపాన్కి ఫ్రెండ్లా సహాయం చేసింది. టెక్నాలజీ, స్కూల్స్, ఫ్యాక్టరీలు అన్నిటిలో సపోర్ట్ చేసింది. దీనివల్ల 20 నుంచి 30 సంవత్సరాల్లో జపాన్ ప్రపంచంలోనే టాప్ ఎకనామీలలో ఒకటిగా మారిపోయింది. ఇప్పుడు అమెరికా, జపాన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకప్పుడు బాంబులు వేసిన దేశం ఇప్పుడు జపాన్ని రీబిల్డ్ చేసింది. ఇది చరిత్రలో సూపర్ ఐరనీ, రైట్? అమెరికా ఈ బాంబులు ఎందుకు వేసింది? అసలు అమెరికా ఈ అణుబాంబులు ఎందుకు వేసింది? ఇక్కడ మెయిన్ రీజన్స్ చూద్దాం. మొదటిది, యుద్ధాన్ని త్వరగా ఆపడం. జపాన్ సరెండర్ చేయకపోతే అమెరికా జపాన్లోకి సైనికులను పంపి ఫైట్ చేయాల్సి వచ్చేది. అలా చేస్తే లక్షల మంది అమెరికన్ సైనికులు, జపాన్ జనాలు చనిపోయేవాళ్లు. అణుబాంబు వాడితే ఒక్క షాట్లో జపాన్ భయపడి సరెండర్ చేస్తుందని అమెరికా ఆలోచించింది. రెండవది, అమెరికా తమ అణుబాంబు పవర్ని ప్రపంచానికి చూపించాలనుకుంది, ముఖ్యంగా రష్యాకి. ఎందుకంటే యుద్ధం తర్వాత రష్యాతో కొత్త గొడవ స్టార్ట్ అవుతుందని అమెరికాకి తెలుసు. సో ఈ బాంబు ఒక రకంగా మా పవర్ ఏంటో చూడండని ప్రపంచానికి సిగ్నల్ ఇవ్వడం కూడా. మూడోది, అమెరికా సైంటిస్టులు ఈ బాంబు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో నిజమైన సిటీలో టెస్ట్ చేయాలనుకున్నారు. ఇది కొంచెం క్రూరంగా అనిపించినా యుద్ధ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫైనల్గా ఇది హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడుల స్టోరీ. ఈ చరిత్ర మనకు ఒకటే చెప్తుంది, యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో, శాంతి ఎంత విలువైనదో. ఈ బాంబు దాడులు లక్షల మంది జీవితాలను మార్చేశాయి. కానీ జపాన్ మళ్లీ లేచి ప్రపంచంలో టాప్ దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ స్టోరీ మనకు ధైర్యం, శాంతి, ఒకరికొకరు సహాయం చేసుకోవడం గురించి నేర్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీలు మళ్లీ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.